గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఫ్రెండ్స్, మొదటగా మన ఛానల్లో ఎవరైనా మొదటిసారి మన వీడియోస్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన వీడియోస్ యొక్క కంటెంట్ని ఒకసారి చూడండి. మన వీడియోస్ యొక్క కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న ఇంట్రాడే కాల్స్ని రెగ్యులర్గా పొందడానికి టెలిగ్రామ్ ఛానల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ని యూజ్ చేసి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా లైవ్ ఇంట్రాడే కాల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ రెగ్యులర్ అప్డేట్స్ మన యొక్క ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు టాపిక్ కనుక గమనించినట్లయితే ఈరోజు స్టాక్ అనాలిసిస్ వచ్చేసి విజ్మాన్ లిమిటెడ్ కంపెనీ గురించి మెయిన్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే విజ్మాన్ ఈజ్ ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ టెక్స్టైల్స్. ఈ కంపెనీ వచ్చేసి టెక్స్టైల్స్ రిలేటెడ్ కంపెనీ అండి. కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడండి, 160 crores ఉందండి. స్మాల్ క్యాప్ స్టాక్ యొక్క కరెంట్ ప్రైస్ వచ్చేసి 92 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పిఈ వచ్చేసి 46.8 ఉంది. బుక్ వాల్యూ వచ్చేసి 41.4 ఉంది. ఆర్ఓసిఈ వచ్చేసి 9.06 ఉంది. ఆర్ఓఈ వచ్చేసి 6.46 ఉంది. డెట్ చాలా తక్కువగా ఉందండి. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి. ప్లేస్డ్ పర్సెంటేజ్ ఏమీ లేదు. అదేవిధంగా డివిడెండ్ కూడా పే చేస్తున్న కంపెనీ అండి. అదేవిధంగా రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ వచ్చేసి చూడండి 69% రిటర్న్స్ జనరేట్ చేయడం జరిగింది. లాస్ట్ 6 months రిటర్న్స్ కనుక గమనించినట్లయితే 94% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. అదేవిధంగా లాస్ట్ 1 year యొక్క రిటర్న్స్ కనుక గమనించినట్లయితే 85% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ. అంటే మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ. ఓవరాల్గా గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ. అందుకే ఈ స్టాక్ని నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది సేల్స్ అండి. కన్సిస్టెన్సీగా సేల్స్ అనేది పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ గమనించినట్లయితే సేల్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మీరు వచ్చేసి చూడండి, లాస్ట్ 2 quarters కనుక గమనించినట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ కాస్త తగ్గడం జరిగిందండి కంపేర్ టు ప్రీవియస్ క్వార్టర్స్. ఓకేనా? అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ చూడండి. నెట్ ప్రాఫిట్ అనేది లాస్ట్ 3 quarters కనుక గమనించినట్లయితే నెట్ ప్రాఫిట్ అనేది కన్సిస్టెన్సీగా తగ్గుతుంది. ఓకేనా? అదేవిధంగా ప్రాఫిట్ ఆన్ లాస్ కనుక గమనించినట్లయితే ప్రాఫిట్ ఆన్ లాస్లో సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కన్సిస్టెన్సీగా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కన్సిస్టెన్సీగా సేల్స్ అనేవి పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ చూడండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఒక ఇయర్ పెరుగుతుంది, ఒక ఇయర్ తగ్గుతుంది, ఒక ఇయర్ పెరుగుతుంది, ఒక ఇయర్ తగ్గుతుంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది రిజల్ట్స్ అండి. రిజల్ట్స్ కన్సిస్టెన్సీగా పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మనం గత కొన్ని రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే రిజల్ట్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారండి. అదేవిధంగా బోరోయింగ్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. బోరోయింగ్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి లాస్ట్ మార్చ్ 2021 సెప్టెంబర్ 2021 మీరు అబ్జర్వ్ చేయండి. ఏవైతే బోరోయింగ్స్ ఉన్నాయో అవి రీపేమెంట్ చేయడం వల్ల బోరోయింగ్స్ తగ్గిపోయాయి. ఆల్మోస్ట్ చూడండి 1 crore వచ్చింది. 17 crores ఉన్న బోరోయింగ్స్ 1 crore వచ్చింది అనమాట. ఓకేనా? సో బోరోయింగ్స్ తగ్గుతున్నాయి. అదేవిధంగా మంచి రిజర్వ్స్ ఉన్నాయి కంపెనీ దగ్గర. వచ్చేసి రిజర్వ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 54 crores రిజర్వ్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా? అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ కనుక గమనించినట్లయితే క్యాష్ ఫ్లోస్లో వచ్చేసి మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మ్యాక్సిమం పాజిటివ్గా పోస్ట్ చేస్తున్నారా నెగిటివ్గా పోస్ట్ చేస్తున్నారా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూడండి
లాస్ట్ ఇయర్ వచ్చేసి క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ పాజిటివ్లోనే పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటుందండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక ఇక్కడ వచ్చేసి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ చూడండి. ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ వచ్చేసి 69.01 ఉంది. డిఐస్ దగ్గర హోల్డింగ్ ఏం లేదండి. పబ్లిక్ దగ్గర వచ్చేసి 30.99 ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టాక్ని మనం ఫండమెంటల్లీ అబ్జర్వ్ చేసినట్లయితే కాస్త వీక్గా ఉన్న కంపెనీ అండి. కానీ మీరు వచ్చేసి చూసారా, రిజర్వ్స్ కన్సిస్టెన్సీగా కంపెనీలో పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే బారోయింగ్స్ తీసుకున్నారో ఆ బారోయింగ్స్ కంప్లీట్గా రీపేమెంట్ చేసేసారు. ఓకేనా ఫ్రెండ్స్, సో రానున్న రోజుల్లో ఈ కంపెనీ మంచి పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, అదేవిధంగా ఈ స్టాక్ని కనుక మనము టెక్నికల్ అనాలిసిస్లో అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ యొక్క ప్రైస్ని మీరు చూడండి. గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయండి, స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం చూడండి. స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ ఉంది, అబ్జర్వ్ చేశారా? స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ ఉంది. ఓకేనా, ఇది డైలీ టైం ఫ్రేమ్ అండి. అదేవిధంగా మీరు వచ్చేసి వీక్లీ టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేయండి. వీక్లీ టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు వచ్చేసి చూడండి, మల్టీ ఇయర్ హయ్యర్ ప్రైస్ ఏదైతే ప్రీవియస్లీ ఫామ్ చేస్తుందో ఆ హైయర్ ప్రైస్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏదైతే మల్టీ ఇయర్ హైయర్ ప్రైస్ ప్రీవియస్లీ ఫామ్ చేస్తుందో ఆ హైయర్ ప్రైస్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, 2018లో ఏదైతే హైయర్ ప్రైస్ ఫామ్ చేస్తుందో అదేవిధంగా 2017లో ఏదైతే హైయర్ ప్రైస్ ఫామ్ చేస్తుందో ఆ హైయర్ ప్రైస్ని స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయడం జరిగింది. ఓకేనా, అందుకే ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటంని కూడా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటాన్ని అబ్జర్వ్ చేయండి. హైయర్ హైస్ హైయర్ లోస్, హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ చేస్తుంది. ఓకేనా, అదేవిధంగా మీరు ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది, అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీరు వాల్యూమ్ కూడా అబ్జర్వ్ చేయండి. వాల్యూమ్ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది. ఓకే, అంటే బ్రాడర్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే అవగాహన వస్తుందండి. ఏ స్టాక్లో ఎంట్రీ పొజిషన్ తీసుకోవాలి, ఏ టైంలో ఎంట్రీ పొజిషన్ తీసుకోవాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి అనేది మోర్ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుందండి. ఓకేనా, గత కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ ఉందండి. సో వీలైతే ఈ స్టాక్ని కరెక్షన్లో బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.